జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కాకపోతే నా జాతకంలో భార్య చనిపోయే యోగం ఉందని రాసిపెట్టుంది. తాను నాతో కలిసి ఉంటే చనిపోతుందని సూర్యని దూరంగా ఉంచుతున్నాను. భార్య చనిపోతుందని సూర్య మేడంని పక్కన పెట్టాను అంటున్నారు. మరి నటకుమార్ని చేసుకుంటే మీ జాతకం ప్రకారం తను చనిపోతుంది కదా బాబు గారు. అందుకేగా ఈ పెళ్లి చేసుకుంటుంది. అంటే నటకుమార్ని పెళ్లి చేసుకొని తన చావుతో నా దోషాన్ని పోగొట్టుకుంటాను. తనకి పిండం పెట్టేసిన తరువాత సూర్యాన్ని మళ్ళీ నా జీవితంలోకి తెచ్చేసుకుంటాను. ఆహా, హ్యాపీగా తనతో కాపురం చేసి నా జీవితాన్ని పండించుకుంటానక్క, పండించుకుంటాను. చైతూ, ఏమండి, నన్ను మీరు దూరం పెడితే నేను మీకు నచ్చలేదు అనుకున్నాను. నేనంటే మీకిష్టం లేదు అనుకున్నాను. ఇప్పుడు ఆ నటకుమారిని పెళ్లి చేసుకుంటానంటే నా మీద కోపంతో పెళ్లి చేసుకుంటున్నారు అనుకున్నాను. కాని నా మీద మీకు ఇంత ప్రేముందని తెలుసుకోలేకపోయానండి, తెలుసుకోలేకపోయాను. సూర్య, పులి. సరే చైతూ, నీ జాతకంలో ఉన్న దోషం పోవటం కోసం నటకుమారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. ఓకే, మరి కత్తులు గన్నులు ఎందుకు తెప్పించావు? ఆ నట్కుమార్ని చంపడానికి. నిన్ను పెళ్లి చేసుకుంటే అది ఎలాగో చేస్తుంది కదరా. ఒకవేళ చావడం లేట్ అయితే మీరు నేను కలుసుకోవడం లేట్ అయిపోతుంది. అందుకే నాకున్న దోషం ప్రకారం అది చచ్చిందా సరే సరే, లేదంటే ఈ కత్తులతో కసక్కసమని పొడి చేస్తా. అప్పటికి చావకపోతే ఈ గన్తో కాల్చి చంపేస్తా. చైతూ, ఇది ఇంకా చావట్లేదేంట్రా? మనమే చంపేద్దాం వదినా. మేడం, దానికి బుల్లెట్ ఎందుకు వేస్ట్ చేయడం? మీరిద్దరూ కలిసి ఉండడం కోసం నన్ను బలిస్తారా? నాకు పెళ్ళే వద్దు. అమ్మా, చచ్చింది. ఇప్పుడు నటకుమారి వెళ్ళి ఈ విషయాన్ని ఆ రంగనాయకి చెబుతుంది. రంగనాయకి చేస్తానన్నా నాటకుమారి ఇప్పుడు పెళ్లి చేసుకోదు. అయితే నువ్వు నా లైఫ్లోకి వచ్చేస్తావా? ఎక్కించండి. సూర్య, 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 సూర్య. మేడం, డ్రైవర్ పోనీ, ఏంటి చూస్తున్నావు? అటు చూడండి సార్. ఏంటి అక్కడ నిలబడ్డారు? తప్పుకోండి. అనవసరంగా మా డ్యూటీకి అడ్డుపడితే ముగ్గురిని ఏమన్నా ఉంటే కోర్టులో చెప్పుకోండి. తప్పుకోండి. తప్పుకోం. మా సూర్యని అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకోం. కాదు అని మా సూర్యని తీసుకెళ్లాలనుకుంటే
జీప్ని మా మీద నుంచి ఎక్కించి అప్పుడు తీసుకెళ్ళండి. వీళ్ళు మాటలతో వినేలా లేరు. కానిస్టేబుల్స్ చార్జ్. రండమ్మా, పక్కకు రండి. మమ్మల్ని పట్టుకోకండి. వదలండి. మేడం అరే, అమ్మగా చెప్తుంది. మా సూర్యుని తీసుకెళ్ళండి. ఏంటిది? వదలండి. జరగండమ్మా, జరగండి, పక్కకు జరగండి. చెప్పేది మీకే. రండి. అయ్యో కొట్టకండి. ఇలా కొట్టడం నేరం. కొట్టొద్దు అంటున్నా కదా, ఎందుకు కొడతారండి? జరగండమ్మా, జరగండి. జరగండి. ఆపండి. వదినా, నా కోసం మీరు దెబ్బలు తినడం ఏంటి? తప్పేంటి సూర్య? మా కోసం నువ్వు ఎన్ని కష్టాలను పడతావు? మాకు కష్టం వచ్చింది అంటే ఎన్నిసార్లు నువ్వు వచ్చి మాకు అండగా నిలిచావు. ఇప్పుడు కూడా మా కోసమే కదా నువ్వు మా ఇంటికొచ్చింది. మాకు అండగా నిలబడిన నిన్ను మేం కాపాడుకోకపోతే మా బ్రతుక్కి అర్థమే ఉండదు. వదినా, అవును సూర్య, మా ప్రాణాలు పోయినా సరే నేను అరెస్ట్. నా మీద ఎంత ప్రేముందా మీకు? నీ బొంద, నువ్వు అరెస్ట్ అయి వెళ్ళిపోతే ఆ రంగనాయకి వెళ్తాం, మేము ఆగలేం. వాళ్ళ వల్ల మాకు ప్రాబ్లం లేకుండా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.